హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ చేస్తున్నానండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా స్మూత్‌గా వస్తాయి. ఇక్కడైతే నేను ఒక కప్పు మన గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. 2 కప్స్ షుగర్‌కైతే 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసి నేనిక్కడ పాకం పెట్టేసాననమాట. ఈలోపైతే మనం మిక్స్ చేసుకున్నది కొంచెం వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఏమి అవసరం ఉండదు. ఏసుకున్న తర్వాత చిన్ని చిన్ని బౌల్స్ చేసేసి పక్కనైతే పెట్టేసాను. ఈలోపు మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. మనకి పాకం అంతేమీ అవసరం లేదు. షుగర్ కరిగితే సరిపోతుందనమాట. ఇక్కడ మనం బాల్స్ వేయించేటప్పుడు ఎప్పుడు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉంచుకోవాలండి. హై పెట్టేస్తే మనకు లోపడనేది పిండి వేగదు. పైన కలర్ వచ్చేస్తుంది తప్పగానే. ఇక్కడ అయితే నాకు ఇక్కడ వేగిన తర్వాత కూడా తీసిన వెంటనే పాకంలో వేసేయకూడదండి. ఒక 5 మినిట్స్ పక్క పెట్టిన తర్వాత అప్పుడు పాకంలో వేసుకుంటే గనక మనకి తీసుకునేటప్పుడు విడిపోకుండా వస్తాయన్నమాట. ఒకసారి మెజర్‌మెంట్స్‌లో ఒకసారి ట్రై